దేవుని వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరులైన మీకు అందరికీ వందనాలు. మా ఛానల్ తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి అందరికీ ఈ వాక్యాన్ని షేర్ చేయండి. చాలామంది రక్షణ విషయంలో నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఎబ్రీ పత్రిక సెలవిస్తుంది, ఇంత గొప్ప రక్షణను మీరు నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందురు అని వాక్యం సెలవిస్తుంది. రక్షణ గొప్ప రక్షణ. ఈ రెండు తేడా తెలుసుకోవాలి. రక్షణ అనేది నోవాహు దినాలలో వాడలోకి చేరినటువంటి వారు రక్షింపబడ్డారు. ఈ రక్షించబడినటువంటి వారికి దేవుడిచ్చేదాన్ని గొప్ప రక్షణ అంటారు. ఉదాహరణకి నోవాహు యొక్క వాడ అరారాతు పర్వతం వరకు తీసుకుని వెళ్ళి అది అక్కడ ఆగిపోయింది. ఇంకంతకు పైకి అది చేర్చలేకపోయింది ప్రజల్ని, మళ్ళా కిందకే రావాల్సి వచ్చి. అంటే రక్షణ పొందేవాళ్ళు ఇక్కడే ఉంటారు, ఇక్కడే బ్రతుకుతారు. కానీ గొప్ప రక్షణ అనేది యేసయ్య సిలువలో తెచ్చుకొచ్చినటువంటి ఆయన సిలువ మరణం ద్వారా దొరికేది గొప్ప రక్షణ. ఈ వాడైతే అరరాతు పర్వతం దగ్గర సిక్కడిపోయింది, కానీ నా యేసయ్య అయితే డైరెక్ట్గా పరలోకానికే తీసుకుని పోతాడు. ఇది గొప్ప రక్షణ. మనం నిర్లక్ష్యం చేసేది ఏంటంటే గొప్ప రక్షణ అంటే యేసుక్రీస్తు వారు మనల్ని పరలోకానికి తీసుకుని వెళ్తానని చెప్తే దాని కొరకు సిద్ధపడకుండా ఇక్కడ జీవనం కొరకు, ఇక్కడున్న వసతుల కొరకు, ఇక్కడున్న పంటల కొరకు, ఇక్కడున్న పెళ్ళిళ్ళ కొరకు, పిల్లల కొరకు తపన పడుతున్నారు చూడండి. అది కేవలం మీకు ఒక రక్షణతో సమానమే. కానీ గొప్ప రక్షణ అనేది పరలోకానికి వెళ్ళేటట్లుగా సిద్ధపరిచేది. అది ఎవరిస్తారంటే యేసయ్య ఇస్తారు. నోవాహుకు ఇచ్చినటువంటి వాడ రక్షణ అరారాతు పర్వతం వరకు మాత్రమే. కానీ యేసుక్రీస్తు వారిచ్చే రక్షణ గొప్ప రక్షణ. అంటే అది ఉన్నతమైనటువంటి రక్షణ. అది ఈ లోకంలో నివసించటానికి కాదు, అది పరలోకములో ప్రభువుతో ఉండటానికి ఉపయోగించేటటువంటి రక్షణ. మనం అక్కడికి వెళ్ళాలంటే చాలా చోట్ల పరిశుద్ధ గ్రంథాల్లో చెబుతూ ఉంటుంది. 1 కొరింథీ పత్రిక 6:9 రోమాపత్రిక 13 ఈ రక్షణ పొందడానికి కావలసిన విషయాలు రాయబడ్డాయి. ఈ గొప్ప రక్షణ గురించి అనేక సందర్భాలు రాయబడ్డాయి. ఆ వాడలోకి వచ్చారు, అరారాతు పర్వతం మీద వాడ ఆగింది, తర్వాత మళ్ళీ ఇదే భూగోళానికి వచ్చారు, మళ్ళా జీవించారు, మళ్ళా దేవుని సముఖంలో వాళ్ళు లోకస్తులుగా ఉండవచ్చు. కానీ నేను చెప్పే వాడ ఏదైతే ఉందో అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనేటటువంటి వాడలోకి ఎక్కితే ఆ వాడ మరలా కిందకి తీసుకొచ్చేది కాదు, అది నేను డైరెక్ట్గా దేవుని యొద్దకే తీసుకుని పోతుంది. ఇప్పుడు భక్తి చేశావు అంటే పరలోకం చేరుకునేటట్లు చేయాలి, కానీ ఈ లోక సంబంధమైన వాటిని సంపాదించుకున్నంత రాని భక్తుడు కాదు. నేను చెప్తున్నాను కదా, భూలోకములో నాస్తికునికి కూడా డబ్బు ఉంటుంది. నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మడు. దేవుని నమ్మనోడి దగ్గర కూడా డబ్బు ఉంది. మీరు అనుకుంటారు యేసుప్రభుని నమ్ముకుంటే డబ్బు వచ్చేస్తుంది అని. ఎక్కడ చెప్పలేదు బైబిల్. నాస్తికులకు కూడా ఉంటుంది. ఇక్కడ నాస్తికులకు కూడా బిల్డింగ్లు ఉంటాయి. చాలామంది నాస్తికుల గురించి మీరు వినే ఉంటారు. వాళ్ళు ఒకసారి పరీక్షించండి, వాళ్ళ దగ్గర ఏమి లేవు అడగండి, వాళ్ళకున్న సంపద మీ దగ్గరే ఉండదు. దేవుడు దయ మానవులందరికీ కూడా అనుగ్రహించాడు, పనిచేశాడు, అనుభవించండి భూలోకాన్ని. కానీ మీరు గొప్ప రక్షణ సంపాదించుకోండి, అంటే ఈ భూలోకం నుంచి తప్పించుకోండి. ఇక్కడ నుంచి మీరు తప్పించబడండి. ఇక్కడి నుంచి తప్పించబడాలంటే అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు, త్రాగుబోతులైనను. ఇంకా మీరు 1 కొరింథీ 6:9 మళ్ళా రోమపత్రిక 13 చదివితే పోకిరి చేష్టలు కానీ, మద్యపానము కానీ, ఇంకొకటి కానీ, అలరతో కూడిన ఆటపాటలు కానీ, మత్తత్తులు కానీ, ఇవన్నీ విడిచిపెట్టేవాడు పొందేది గొప్ప రక్షణ.
ఇవన్నీ కలిగి ఉండి ఏదో భద్రంగా సేఫ్గా ఉంటున్నాడంటే రక్షణ. కాబట్టి ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు ఇక్కడ నుండి? గొప్ప రక్షణ పొందావా అంటే మారు మనసు పొందితే వస్తుంది అది. లోకాన్ని విడిచిపెట్టాలి. పోగిరి శాస్త్రాలు, అలరతో కూడిన ఆటపాటలు, త్రాగుబోతులు, విందులు, చేయుతగ నిగ్రహ పూజలు, మద్యపానం, ఆడంగితనం, అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కాదు. ఈ సత్యం తెలుసుకుని నువ్వు మారాలి. ఇది గొప్ప రక్షణకు మార్గం. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలా తప్పించుకుంటావు? నా ప్రియ సోదరుడా, ఎలా తప్పించుకుంటావు? ఒకసారి ఆలోచించు. గొప్ప రక్షణ అంటే తెలుస్తుందా నీకు? గొప్ప రక్షణ అంటే మారు మనసుకు తగిన క్రియలు కలిగిన వాడి పొందేది. అనగా అరారావతు పర్వతం వరకు కాదు, ఈ భూలోకంలో ఉన్న పర్వతాల దాకా కాదు మన భక్తి. ఇక్కడ నుండి పైకి తీసుకెళ్ళగలిగేదే గొప్ప రక్షణ. అందుకే యేసుప్రభు వారైతే ఎక్కడో పర్వతం మీద ఉండంట్రా, కొండ మీద ఉండంట్రా అని ఆపినటువంటి వాడు కాదు, నేరుగా పరలోకానికి తీసుకెళ్ళగలిగేవాడే గొప్ప రక్షణ ఇచ్చేటటువంటి దేవుడు. కాబట్టి నా యేసు గొప్ప రక్షణ. నోవహు యొక్క వాడైతే రక్షణ ఇచ్చింది వాళ్ళకి, కన్నా యేసు క్రీస్తు వారైతే గొప్ప రక్షణ అనగా తండ్రితో కూర్చోబెట్టబోతున్నాడు. మరలా భూలోకానికి వచ్చే పని మనకు ఉండదు. యుగ యుగాలు ఆయన రాజ్యములో ఆయనతో ఉండేటట్లుగా జీవించాలంటే ఒకడు క్రొత్త జన్మ పొందాలి. క్రొత్త జన్మ వాడు పొందితేనే కానీ ఆ రాజ్యం చూడలేడు. కాబట్టి భూలోక రాజ్యంలో ఉన్న సంపదను బట్టి, ధనాన్ని బట్టి, బలాన్ని బట్టి, జనాన్ని బట్టి పొంగవద్దు. అది కేవలం నిష్ప్రయోజనమైనది. నీవు పొందవలసిన రక్షణ గొప్ప రక్షణ. అనగా ఈ లోకాన్ని నుంచి మనం ఎత్తబడేటప్పుడు మరలా లోకానికి వచ్చేటట్లు ఉండకూడదు. ఆయనతో యుగ యుగాలు రాజ్యం వెళ్ళేటటువంటి అంత గొప్ప రక్షణ దేవుడు నీకు ఇవ్వాలి. కాబట్టి నోవహుకు వాడ రక్షణ ఇచ్చి ఉండవచ్చు, కానీ నా యేసు గొప్ప రక్షణ ఇస్తున్నాడు. గొప్ప రక్షణ. ఈరోజు ఆ గొప్ప రక్షణకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? నీ శరీరాన్ని సమర్పించావా? నీ పాపాన్ని సమర్పించావా? నీ లోకాశలు సమర్పించావా? ప్రభువు నిమిత్తం వాటిని చంపుకుని బ్రతుకుతున్నావా? అయితే నువ్వు గొప్ప రక్షణ సంపాదించుకుంటున్నావు. కాబట్టి గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేసి లోకానుసారంగా తిరుగుతున్నట్లయితే నువ్వు ఎలాగ తప్పించుకుంటావు నరకము నుండి? కాబట్టి రక్షణ చూసి పొంగుతున్నావా? రక్షణ కేవలం ముట్టికే. రక్షణ గొప్ప రక్షణగా మార్చబడకపోతే స్వర్గము దొరకదు. పరలోకం చేరాలంటే గొప్ప రక్షణ. గొప్ప రక్షణగా నీ ప్రాణాత్మ శరీరాలను ప్రభుకు సమర్పించుకుని ప్రభుకై జీవించటమే. అంత గొప్ప రక్షణ లేనటువంటి క్రైస్తవులు ఎంతోమంది రంగులు వేసుకోవచ్చు, మేకప్ చేసుకోవచ్చు, శరీరాన్ని ఇష్టానుసారంగా తయారు చేసుకోవచ్చు అంటారు చూడండి. వాళ్ళు గొప్ప రక్షణ దొరకదు. గొప్ప రక్షణగా సమర్పించుకోవటమే, ప్రభు కోసం అన్ని విడిచిపెట్టుకోవటమే, నష్టం చేసుకోవటమే గొప్ప రక్షణ. ఇంత గొప్ప రక్షణ దేవుడు ఈ పాట వింటున్న వారికి దయచేయునుగాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసము మీకు అందరికీ తోడుగుండును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలు.